అమీన్పూర్లో ఆక్రమణకు గురైన పెద్ద చెరువు దాదాపు 100 ఎకరాల్లో చెరువు కబ్జా పెద్ద చెరువు అన్యాక్రాంతంపై హైడ్రా సీరియస్ ఆదిలాబాద్ రిమ్స్ లో మందులు ఎలుకల పాలు మందుల్ని ఎలుకలు కొరికిన ఘటనలో చర్యలు డ్రగ్ స్టోర్ ఇన్ఛార్జ్ ఫార్మసిస్ట్ విఠలపై వేటు నిర్మల్లో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా నిరసన 35 రోజులుగా రైతుల రిలే నిరాహార దీక్షలు నేటి నుంచి నిరవధిక దీక్షకు పిలుపు ములుగు జిల్లాలో పోలీసుల తనిఖీలు భారీగా పట్టుబడ్డ గంజాయి బైక్ పై గంజాయి తరలిస్తున్న 3 అరెస్ట్ నర్సరావుపేటలో పోలీసుల కార్డన్ సెర్చ్ 46 బైక్లు 2 ఆటోలు సీజ్ 18 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కామారెడ్డి జిల్లాలో విజృంభిస్తున్న విషజ్వరాలు బొంపల్లిలో డెంగీతో 2 చిన్నారులు మృతి 3 రోజుల్లో 4 మృత్యువాత అచ్యుతాపురంలో కేంద్ర మంత్రి భూపతిరాజు ఎసెన్షియా ఫార్మా కంపెనీ పరిశీలన క్షతగాత్రులకు శ్రీనివాస్ వర్మ భరోసా అమరావతితో పాటు 26 జిల్లాలు అభివృద్ధి చేస్తాం డిసెంబర్ నుంచి రాజధాని పనులు మొదలు 4 ఏళ్లలో పూర్తి చేస్తామన్న నారాయణ తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం బాట గంగమ్మ ఆలయం వరకు క్యూ లైన్ కడపలో భారీగా బంగారం పట్టివేత 1,05,00,000 విలువైన గోల్డ్ బిస్కెట్లు సీజ్ బిల్లులు లేకుండా బంగారం తరలిస్తున్నట్టు గుర్తింపు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు పెరిగిన వరద 2 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల ఇన్ఫ్లో అవుట్ఫ్లో 64,000 క్యూసెక్కులు తెలంగాణకు నేడు వర్ష సూచన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ కవ్వాల్ టైగర్ జోన్ లో పెద్ద పులి సంచారం అడుగుల్ని గుర్తించిన అటవీ అధికారులు అడవిలోకి వెళ్లొద్దని ప్రజలకు సూచన తిరుపతి స్విమ్స్ లో వైద్యుల ధర్నా పేషెంట్ దాడిపై నిరసన చర్యలు తీసుకోవాలని డిమాండ్ హైదరాబాద్ లో ఎన్ఎండిసి మారథాన్ నెక్లెస్ రోడ్ నుంచి గచ్చిబౌలి వరకు రన్ జెండా ఊపి ప్రారంభించిన సిపి శ్రీనివాస్ రెడ్డి గ్రామస్తులపై ఎలుగుబంటి దాడి ఓ రైతు కాలికి తీవ్ర గాయాలు ఆదిలాబాద్ జిల్లా బోధ్లో ఘటన శేషాచలంలో టాస్క్ ఫోర్స్ కూంబింగ్ 10 మంది స్మగ్లర్ల అరెస్ట్ కారు బైక్లు గొడ్డళ్లు స్వాధీనం మధురలో శ్రీకృష్ణ జన్మాష్టమి శోభ విద్యుత్ దీపకాంతులతో శ్రీకృష్ణ ఆలయం వెలుగులు జన్మాష్టమి వేడుకలకు సిద్ధమైన మధుర మధ్యప్రదేశ్ లో భారీ వర్షాలు నీట మునిగిన ఉజ్జయిని నగరం ఉప్పొంగి ప్రవహిస్తున్న షిప్రా నది